రైట్ గా డీటెయిల్స్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు విషయంలో సిట్ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇక ప్రభాకర్ రావుకు వెసులుబాటు రద్దు చేయమని కోరే ఛాన్స్ ఉంది. కస్టోడియల్ ఎంక్వైరీ అనుమతించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాంపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు విషయంలో సిట్ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రభాకర్ రావుకు వెసులుబాటు రద్దు చేయమని కోరే ఛాన్స్ ఉంది. ఇక కస్టోడియల్ ఎంక్వైరీ అనుమతించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రభాకర్ రావును కస్టోడియల్ ఎంక్వైరీకి కోరుతున్నట్లుగా కూడా కోరే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి. తెలంగాణలోని సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇంటెలిజెంట్ చీఫ్, మాజీ ఇంటెలిజెంట్ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గత కొంతకాలంగా తనపై నేరాభియోగం మోపిన తర్వాత తను విదేశాల్లో ఉంటున్నానంటూ అనేక సార్లు కోర్టుకు విచారణ రానుకుంటా జరిగింది. దీనికి సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు విదేశాల నుండి తిరిగి వచ్చి తన యొక్క విచారణకు అయితే సిట్ విచారణకు ముందు హాజరుపరచడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి చూసినట్లు ప్రభాకర్ రావును గత కొన్ని రోజులుగా గత విడతలుగా ప్రజా సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో కూడా మరోసారి కూడా ప్రభాకర్ రావును వేరే కోణంలో కూడా విచారిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి విచారణకు ప్రధానంగా విషయాలను సేకరించడం కొరకు ప్రభాకర్ రావును ప్రత్యేకించి విచారణ చేపడుతూ ఎవరెవరికి ట్యాబింగ్ చేశారు, దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరు, ప్రధానంగా ఈ ట్యాబింగ్ ప్రోత్సహించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు, దానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారుల ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాల మీద ప్రత్యేకించి ఈ రోజు తను పై ఒక రకమైన ఇన్వెస్టిగేషన్ అయితే చేయనున్నారు. ఇది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ గా అయితే వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. గతంలో జరిగినటువంటి 60 మందికి ప్రత్యేకించి ఎవరైతే ఇంపార్టెంట్ విఐపీస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫోన్ ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులుగా ఉన్నటువంటి వారి ఫోన్ కూడా ట్యాబింగ్ చేసి వారి సమాచారాన్ని ఏదైతే ప్రస్తుతం అప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలకు అనుగుణంగా సమాచారం ఇచ్చారనే ఆరోపణలతోటి ప్రభాకర్ రావుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ రోజు ప్రత్యేకించి కూడా అతను పూర్తి స్థాయిలోనే విచారించనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే శ్రీనివాస్, చెప్పండి. ఇక ఈ విచారణకు సంబంధించి కస్టోడియల్ ఎంక్వైరీకి సంబంధించి కోరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ సమయంలో మనకు పూర్తి వివరాలు అందుతాయంటారు శ్రీనివాస్? కస్టడీకి సంబంధించినటువంటి విషయాలలో ప్రభాకర్ రావుకు చేసేటటువంటి ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలోని ఒక గట్టి భారీ భద్రబస్తుతో పాటు నిఘా ఏర్పాటు కూడా చేశారు. ఇతను ఏం చెప్తున్నాడు, ఏ విధంగా సంబంధించిన కేసుని ట్రాప్ చేయబోతున్నాడు, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇస్తున్నాడా, లేకపోతే తను ఏదో తాత్కాలికంగా మాత్రమే హాజరైనానని చెప్తూ ఆ విషయాలను పక్కదోవ పట్టిస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో ఒక నిఘా అయితే పెట్టారు. దీనికి సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా సేకరించే వరకు ప్రభాకర్ రావు వదిలిపెట్టేది లేదంటూ కూడా సంబంధించినటువంటి వివరణలు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. బ్రాహ్మణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.